సరే అరే అంబేద్కర్ దారిలో కాశన్న కవిత్వం సంగిశెట్టి శ్రీనివాస్ పంపించిండట. ఇదేదో జర బాగానే ఉన్నట్టుంది. ఒకసారి పెద్ద మనిషికి ఫోన్ చేద్దాం. ఎదిరేపల్లి కాశన్న రేపటి కాలం ఏంది ఇది? అంబేద్కర్ దారిలో కాశన్న కవిత్వం. ఎదిరేపల్లి కాశన్న ముక్కుసూటి మనిషి, నచ్చితే ఎత్తుకొని ఎదలకు అత్తుకుంటాడు, ఎత్తేస్తే వెనక్కి తిరిగి చూడడు. నాగర్ కర్నూలు నుంచి వెనకట ఎక్స్ట్రీమ్ లెఫ్టిస్టులతో కలిసి నడిచిండు. ఆ తర్వాత దండోర ఉద్యమంతో మమేకమయ్యిండు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో భాగస్వామి అయ్యిండు. ఇప్పుడు బలంగా అంబేద్కర్ ఐడియాలజీని ఆచరిస్తూ ప్రచారం చేస్తున్నాడు. అందులో భాగంగా కొత్తగా రేపటి కాలం నలుపుదే అనే కవితా సంపుటిని వెలువరించిండు. ఇది 7 ఏళ్లలో ఆయన వెలువరించిన 3వ కవితా సంపుటి. గతంలో మూల చుక్క, తిరగబడే నిషిద్ధుణ్ణి వెలువరించిండు. 50 ఏళ్ల కాశన్నను ఆది నుంచి ఆకలి, అవమానం, అస్పృశ్యత, ఆర్థికలేమి వెంటాడినాయి. ఈ వెంటాడిన వేదనలే ఆయన కవితా వస్తువులయ్యాయి. ఈ విషయాల్ని అంబేద్కర్ భావాజాల దృక్కోణంతో ధిక్కరిస్తూ రాసిండు. స్వయంగా పాటగాడు కావడంతో ఈ కొత్త కవితా సంపుటిలో పాటల మీద ఎక్కువ కవితలున్నాయి. వాగ్గేయకారులు పాటకు చేస్తున్న గాయాలను ఆలపించిండు. మెజారిటీ దళితుల్లాగే కాశన్న అంబేద్కర్ని గుండెలకు అద్దుకున్నాడు. కమ్యూనిస్టులు రాజ్యాంగవాదం అని గేలి చేస్తే నిరసన గలమెత్తిండు. సరే, ఇప్పుడు ఏందో ఈ కవిత సంగతి ఏందో చూద్దాము. ఏంది కవిత? ఈ సంపుటిలో విప్లవ కెరటం సావిత్రిబాయిని ఇట్లా కురిచిండు. ఎట్లా? ఒక్కసారి ఆ పెద్ద మనిషికి కూడా ఫోన్ చేద్దాము. ఇది సంగిశెట్టి శ్రీనివాస్, కొడదాము. 9842203221 సంగిశెట్టి శ్రీనివాస్. భారతదేశపు తొలి గురువు సావిత్రిబాయి పూలే కుంగిన గుండెలకి కొత్త ఊపిరి, సంప్రదాయ కట్లు తెంచి వక్రభాష్యం చెప్పిన శాస్త్రాలకు బుద్ధి చెప్పి వెలివాడల వెలుగై అగ్ని కణమై నిద్రపోతున్న సమాజాన్ని జాగృతపరిచింది. తెలంగాణ ఉద్యమం గుండెలకు అద్దుకున్న హలో హలో సంగిశెట్టి శ్రీనివాస్ గారా మాట్లాడేది? అవునండి సారు శనార్థి, నా పేరు నర్సయ్య తాత, ఏఎన్ఎన్ ఛానల్ నుంచి ఫోన్ చేస్తున్నా. ఓకే. మహాపత్రికలో మీదొకటి అంబేద్కర్ దారిలో కాశన్న కవిత్వం. అవును, మీరే రాసిరా ఇది? అవును. భారతదేశపు తొలి గురువు సావిత్రిబాయి పూలే కుంగిన గుండెలకి కొత్త ఊపిరి, సంప్రదాయ కట్లు తెంచి వక్రభాష్యం చెప్పిన శాస్త్రాలకు బుద్ధి చెప్పి వెలివాడల వెలుగై అగ్ని కణమై నిద్రపోతున్న సమాజాన్ని జాగృతపరిచింది. ఇట్లనే సార్ చదివేదే? నీకు తెలుసు ఎట్లా చదవాలను. అమ్మ శ్రీనివాస్ అన్న, మీరు కూడా అంటే మరి నేనేమన్నా మీ పాటని ఏమన్నా మళ్ళీ ఇది చేస్తున్నా మీ కవితనని అనిపించింది. అట్లేం లేదు. తెలంగాణ ఉద్యమము గుండెలకు అద్దుకున్న అంబేద్కర్ని కాశన్న కూడా కవిత్వాందలమెక్కించిండు. ఊరూర అంబేద్కరు విగ్రహాల నడుగు ఆ చూపుడు వేలు ప్రపంచానికి దారి చూపుతున్నది. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్పై కమ్యూనిస్టుల కుట్రలను ఇట్లా నిరసించిండు. మీ అహంకారము నెత్తికెక్కి రాజ్యాంగం వైపు చూస్తున్నాయి. కొడవలి పరిస్థితి ఆసుపత్రిలో ప్రమాదకరంగా ఉంది. నూనె ఖర్చే గాని పిల్ల బతికేటట్లు లేదు
అని తెలంగాణ నుడికారముతో అరుచుకున్నాడు. అంబేద్కర్ని కీర్తిస్తూ సామాజిక విప్లవానికి ఆయన తొలి సూత్రధారి. దళిత దార్శనికత్వానికి అతడొక మహానది అని రాసిండు. ఎందుకో పాటమ్మ అమ్మ పాలు తాగి అమ్మ రొమ్మును గుద్దుతుంది. ఆకలి అవమానాలను అమరుల త్యాగాలను పాడిన నోటితోనే విషం చిమ్ముతుంది అంటూ అధికారం పంచన చేరి వంచన చేసే వారిని నిలదీసిండు. అంటే గాడు పాటల మీద పానం పెట్టి రాసిండు. వీధుల్లో పాటలను మాటలను రాసులుగా పోసి విక్రయిస్తున్నది నా ఆదర్శం. పాటనే లేకపోతే ఇన్నాళ్ళు మనసులో దాగిన మర్మాన్ని ఎట్లా చెప్పుదు. పాటనే లేకపోతే ఇన్నాళ్ళు కళ్ళల్లో దాగిన ఈ దృశ్యాన్ని ఎట్లా వెలిగిస్తాను. ఎవరైనా పాడితే మళ్ళీ పాటలు నేర్చుకోవాలని ఉంది. పాట పోగొట్టుకుంటే మనిషికి ఇంకేం మిగులుతుంది అంటూ గర్వంగా పాటని నిలబెట్టిండు. సారో ఉన్నవా లైలా? ఉన్నా బాగుంది బాగుంది. ఈ కిందిదన్నా మీరు చదవాలి మీ నోట. ఎందుకంటే మా ఏఎన్ఎన్ ప్రేక్షకులు ఎదురు చూస్తుర్రు. మీద అద్భుతమైన కవిత్వం రాసిర్రు. అంబేద్కర్ దారిలో కాశన్న కవిత్వం ఒక్కసారి మీ నోట. అది కాశన్న రాసిన కవిత్వం మీద నా విశ్లేషణ. అది నేను రాసిన కవిత్వం కాదు. ఎదిరేపల్లి కాశన్న అని చెప్పి నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన సాహితీ మిత్రుడు రాసిన రేపటి కళ అనే పుస్తకం మీద నేను చేసిన విశ్లేషణ. అది రేపటి కళనా కాలమా? రేపటి కాలమా. మీరేం చేస్తుంటారు సారు? నేను డిగ్రీ కాలేజీలో లెక్చరర్ని. ఎక్కడ? ఇక్కడ మల్కాజ్గిరిలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మల్కాజ్గిరి అని ఈసీఎల్ దగ్గర ఉంటుంది హైదరాబాద్. కానీ అద్భుతం సార్, విశ్లేషణ బాగుంది. పాటగాళ్ళు అమ్ముడు పోయిండ్రని బాధపడ్డాడు. గతి తప్పిన పాట తెలంగాణ మాతృగీతం కీరవాణి గొంతులో విన్నప్పుడు బాధపడి నిరసనగా ఒకప్పుడు యుద్ధ గీతం, అప్పుడు రాష్ట్ర గీతం. పాటకు ప్రాణం పోసిన అందెకు వేగాడు గీతను బోధిస్తుండు. ఆకలి పొట్టకు మధ్య రొట్టెలాంటిది నా కవిత్వం అంటూ కవిత్వానికి తనదైన నిర్వచనము ఇలా ఇచ్చిండు. గురుకులాల్లో పిల్లల అవస్థలను చూసి ఇట్లా స్పందించిండు. 4 మెతుకులతో పాటు 4 అక్షరాలు నేర్పుతారనుకున్నాం. మట్టి బతుకుల్ని రేతొక్కి పారేస్తారు అనుకోలే. అక్షరాలకి అధికారానికి ఎప్పటికీ దూరమేనా? అక్షరాలను అందిపుచ్చుకున్న తరానికి అధికారము అందుతుంది అని కాశన్న ఆకాంక్షించాడు. రేపటి కాలం నలుపుదే అంటూ ధిక్కార గొంతుని వినిపించాడు. ప్రపంచమే నలువైపు చూస్తున్నది, దానికి కాకి బలగమంతా చుట్టాలు అంటూ భవిష్యత్ మాదే అనే భరోసా ఇచ్చిండు. రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం అని నినదిస్తున్నాడు. ఈ సోయి నాగర్ కర్నూల్లో కలిగిస్తున్న సాహితీ మిత్రులు మన పట్ల సుబ్బయ్య ప్రభావంతో సాహిత్యం పట్ల అపారమైన మక్కువ పెంచుకున్నాను అని కాశన్న స్వయంగా ప్రకటించుకున్నాడు. మొత్తానికి పీడిత ప్రజల తరపున దళిత కోణంలో అంబేద్కర్ అందించిన దార్శనికల చూపుతో కవిత్వమై ధైర్యం ఇస్తుండు కాశన్న. అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడిచే వాళ్ళు దళితులైన స్పేర్ చెయ్యకుండా నిలదీస్తున్నాడు. అంబేద్కర్ పాఠాలను తర్వాతి తరానికి ఎరుక చేస్తున్న కాశన్నకు అభినందనలు. సంగిశెట్టి శ్రీనివాస్ ఈ రకంగా
ఇక మరి విశ్లేషించిండు. సారు ఏమనిపిస్తుంది? బాగుంది, చాలా బాగుంది, చాలా బాగా పాడికి మాట వినిపించారు మాకు. తప్పకుండా సారు, తప్పకుండా ఇది కూడా మీకు పంపిస్తాము. ఇది జనాల్లోకి పోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఏం చెప్తారు కాశన్న గురించి, ఏం చెప్తారు మీరు? చెప్పేది ఏముండదు, ఆయన మంచిగా రాసిన దాన్ని నేను విశ్లేషించిన. మీరు దాన్ని పాడినందుకు సంతోషము, ధన్యవాదాలు. శనార్థి సారు, శనార్థి, మరి ఉంటా. ధన్యవాదాలు. శనార్థి, నమస్తే. ఇంకో ఇది కథ. ఇవాళ సోమవారం గోలిగా రావసక్కని కవితను ముంగటేసుకున్నాం. ఇక వచ్చింది